మనకి ఆరోగ్యం సరిగ్గా ఉండదు. జ్వరం వస్తుంది, లేకపోతే ఏదైనా నొప్పి వస్తుంది, కడుపు నొప్పి, మోషన్స్ ఏదో ఒక ప్రాబ్లమ్, హెల్త్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. డాక్టర్ మందులు ఇస్తాడు, వేసుకుంటాం, తగ్గుతుంది. కానీ ఆ మాత్రలు ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది? కొన్ని చాలా చేదుగా ఉంటాయి, మింగలేము. ఎంత లోపలికి వేసుకొని మంచిని తాగినా కూడా చేదు, గుంతంతా చేదుగానే ఉంటుంది. కొన్ని మాత్రలు మంచిగా అనిపిస్తుంది. సో చేదుగున్న మాత్రం ఇంత లోపలికి ఎట్లా వేసుకొని మనం నీళ్ళు తాగుతూ ట్రై చేస్తామో, అలాగే ఇది చైనా వారు చెప్తారు కదండి ఈ సామెత, చేదు మాత్రని మింగేయాలి నమ్మలకూడదని చెప్తారట. అంటే ఇప్పుడు ప్రతి మనిషి మామూలుగా అవమానాలు, బాధలు ఇలాంటివన్నీ ఎదుర్కొంటుంటాడు. సమస్యలు, కష్టాలు ఇంట్లో కానీ, బయట కానీ, చదువుకునేటప్పుడు, ఉద్యోగం ఎక్కడైనా కానీ. అలాంటివి ఏం చేయాలి? చేదు మాత్రలా మనం ఏం చేస్తాం? మింగేస్తాం కదా. అలాగే ఈ బాధలు ఇవన్నీ కూడా మనం పడ్డ అవమానం ఇవన్నీ మింగేయాలి, గుర్తు చేసుకోకూడదు. గుర్తు చేసుకుంటే బాధపడతాం. అది చేదు మాత్రం మింగేసుకుంటే మనకి ఏమైంది? ఆరోగ్యం కుదిరపడుతుంది. అలాగే ఇవన్నీ కూడా మనము లోపల మింగేసాం అనుకోండి, బయటకు రాని గుర్తు చేసుకోలేదనుకోండి ఇక్కడికి, అప్పుడు మనము చాలా సంతోషంగా ఉంటాం. కాదంటారా?